Dear students, if you want previous question papers, BCom కి సంబంధించినటువంటి previous question papers, model papers, important questions or motivation videos, etc., please visit my another channel, that is Sulakshman channel for motivation and education. Thank you. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బీకామ్ కి సంబంధించినటువంటి కార్పొరేట్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్ నుండి కంపెనీ ఫైనల్ అకౌంట్స్ అనేటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ ప్రాబ్లమ్ ని చెప్పదలుచుకున్నాను. ఆంధ్ర తెలంగాణ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లమ్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి కంపెనీ ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటో చూసుకునేలా ఉంటే, మీ అందరూ కూడా ఇంటర్మీడియట్ అదే విధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కూడా ఈ యొక్క ఫైనల్ అకౌంట్స్ చేయడం అనేది జరిగింది. కానీ ఈ కంపెనీ ఫైనల్ అకౌంట్స్ కి ఆ ఫైనల్ అకౌంట్స్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఆ ఫైనల్ అకౌంట్స్ కానీ మనం చూసుకునేలా ఉంటే ఈ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. కానీ దీనికి వచ్చేకల్లా స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, అదే విధంగా బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ చేంజింగ్ ఏంటంటే, దానిలోని ప్రతి ఐటమ్ ని కూడా మనం పోస్ట్ చేసేవాళ్ళమే. ఇక్కడ అలా కాకుండా కొన్ని షెడ్యూల్ కింద డివైడ్ చేసుకుని సపరేట్ గా దానికి మనం నోట్స్ ఒక అకౌంట్ రూపంలో వేసి తద్వారా వచ్చినటువంటి ఆ ఫైనల్ అమౌంట్ ని మాత్రమే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ లో కానీ లేదంటే బ్యాలెన్స్ షీట్ లో కానీ మనం చూపించాలి. సో ఒకసారి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కానీ చూసుకునేలా ఉంటే, దీనిలో ఫస్ట్ ఐటమ్ కింద రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, సెకండ్ ఐటమ్ కింద అదర్ ఇన్కమ్, అలాగే టోటల్ రెవెన్యూ, ఫోర్త్ ఐటమ్ కింద ఎక్స్పెన్సెస్. సో ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా బ్యాలెన్స్ షీట్ కానీ చూసుకునేలా ఉంటే, మనము ఆ ఫైనల్ అకౌంట్స్ చేసినప్పుడు మనకి ఈ లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్ మనం వేసాము. ఇక్కడ అలా కాకుండా మొట్టమొదటి మనం లైబిలిటీస్ అన్ని వేసుకుని టోటల్ చేసి ఆ తర్వాత మళ్ళీ అసెట్స్ వేసుకుని టోటల్ చేయాలి. సో ఒకసారి బ్యాలెన్స్ షీట్ లో వచ్చే అంశాలను కానీ చూసుకునేలా ఉంటే, మొట్టమొదట ఈక్విటీ అండ్ లైబిలిటీస్ లోని షేర్ హోల్డర్స్ ఫండ్, అదే విధంగా షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్, నాన్ కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్, ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా అసెట్స్ కానీ చూసుకునేలా ఉంటే నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం లో మనము ప్రతి ఐటమ్ ని కూడా సెపరేట్ గా నోట్స్ రూపంలో ఒక అకౌంట్ రూపంలో వేసుకుని ఆ ఫైనల్ అమౌంట్ మాత్రమే ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కానీ లేదంటే బ్యాలెన్స్ షీట్ లో కానీ మనం చూపించాలి. సో ఈ విధంగా మనము కంపెనీ ఫైనల్ అకౌంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఒకసారి ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే, ఫాలోయింగ్ ఈస్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ విష్ణు అండ్ కో లిమిటెడ్ యాజ్ ఎట్ 31st March 2021 అని చెప్పి పర్టికులర్స్ డెబిట్, పర్టికులర్స్ క్రెడిట్ అని చెప్పి ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి డెబిట్ వైపు కానీ చూసుకునేలా ఉంటే, స్టాక్ 31st March 2020 75,000, పర్చేజెస్ 2,45,000, వేజెస్ 50,000, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ 17,000, సాలరీస్ 7,500, రెంట్ 4,950, సండ్రీ ఎక్స్పెన్సెస్ 7,050, ప్లాంట్ అండ్ మెషినరీ 29,000, క్యాష్ అండ్ బ్యాంక్ 16,200, డివిడెండ్ పెయిడ్ 9,000, డెటార్స్ 37,500, పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ 4,830. సో ఈ విధంగా ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ వైపు ఇవ్వడం జరిగింది. అదే క్రెడిట్ వైపు కానీ చూసుకునేలా ఉంటే, సేల్స్ 3,50,000, డిస్కౌంట్ 5,000, సర్ప్లస్ అకౌంట్ 31st March 2020 అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట 15,030, షేర్ క్యాపిటల్ 1 lakh, క్రెడిటార్స్ 17,500, రిజర్వ్ 15,500. సో వీటి యొక్క టోటల్స్ కానీ చూసుకునేలా ఉంటే, డెబిట్ వైపున 5,03,030, అదే విధంగా క్రెడిట్ వైపున 5,03,030. ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2021 అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఎట్ ది డేట్. టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ది ఫాలోయింగ్ అడిషన్మెంట్స్ అని చెప్పి అడిషన్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో అవి చూసుకునేలా ఉంటే, మొట్టమొదటిది స్టాక్ ఆన్ 31st March 2021 వాజ్ వాల్యూ ఎట్ 82,000, డిప్రిషియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ 10% అంటే కామన్ గా ఇవ్వడం జరిగింది. డిప్రిషియేషన్ ప్రతి ఐటమ్ కి ఒక్కొక్కలా కాకుండా ఓవరాల్ గా కామన్ గా 10% అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. మేక్ ఏ ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ 13,500. సో ఈ విధంగా ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో ఒకసారి సొల్యూషన్ లేదా ఆన్సర్ కానీ చూసుకునేలా ఉంటే, ఇక్కడ చూడండి, ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పి అనడం అనేది జరిగింది. సో దానికోసం మనము ఒక స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది వేయాలి. సో విష్ణు అండ్ కో లిమిటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2021 చెప్పి వేయడం జరిగింది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కంపెనీ ఫైనల్ అకౌంట్స్ లో ఎవరైతే మొట్టమొదటి దానికి చెప్పినటువంటి ఆ థియరీ పార్ట్ పూర్తిగా చదువుతారో, చదువుకొని ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి చాలా ఈజీగా ఈ ప్రాబ్లం అనేది అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఎందుకంటే
ఆ థియరీ పార్ట్ లో ఇచ్చినటువంటి పర్టికులర్స్ ప్రకారమే ఇక్కడ మనము స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ కానీ లేదా బ్యాలెన్స్ షీట్ కానీ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనిలో మొట్టమొదటి అంశంగా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ గా మనం చెప్పుకోవచ్చును. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి మనం రాసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏదైనా సరే ఒక కంపెనీ, ఎనీ కంపెనీ మొత్తం అంతా కూడా ఎక్స్పెండిచర్ తోటే కంటిన్యూ అవుతుంది. కాకపోతే దానికి ఇన్కమ్ వచ్చేటువంటి మెయిన్ సోర్స్ ఏంటంటే సేల్స్ గా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే సేల్స్ గా మనం చెప్పుకోవచ్చును. సో సేల్స్ ఎంత అని ఒకసారి చూసుకునేలా ఉంటే ట్రయల్ బ్యాలెన్స్ ఒకసారి చూద్దాము. ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో చూడండి, సేల్స్ 3,50,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ సేల్స్ 3,50,000 ని మనము డైరెక్ట్ గా వేయకుండా ఒక నోట్స్ అన్నది, అంటే ఒక అకౌంట్ రూపంలో ఒక నోట్స్ అన్నది వేసుకుని ఆ యొక్క టోటల్ అమౌంట్ ని మనం డైరెక్ట్ గా అక్కడ తీసుకురావాలి. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి పర్టికులర్స్ అమౌంట్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో సేల్స్ 3,50,000 అని చెప్పి మనం వేసుకోవాలి. సేల్స్ 3,50,000 వేయడం జరిగింది. టోటల్ గానే చూసుకునేలా ఉంటే ఇంకేమీ లేవు కాబట్టి టోటల్ 3,50,000 గా మనం చెప్పుకోవచ్చును. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి బ్రాకెట్ లో సేల్స్ అని పెట్టుకుని 3,50,000 వేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ సెకండ్ ఐటమ్ కింద అదర్ ఇన్కమ్ అని చెప్పి మనం రాసుకోవాలి. సో అదర్ ఇన్కమ్ అని చెప్పి రాసుకోవడం జరిగింది. ఈ అదర్ ఇన్కమ్ లో ఏమొస్తుంది అని ఆలోచించినట్లయితే రిసీవబుల్ డిస్కౌంట్ గా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి బ్రాకెట్ లో డిస్కౌంట్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ గానే ఒకసారి చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ 5,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ 5,000 ని మనం వేయాలి. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డెబిట్ సైడ్ డిస్కౌంట్ ఇచ్చి క్రెడిట్ సైడ్ కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది అనుకోండి. అంటే డెబిట్ సైడ్ ఇచ్చిన డిస్కౌంట్ ఎక్స్పెండిచర్ కింద లెక్క, క్రెడిట్ సైడ్ ఇచ్చిన డిస్కౌంట్ ఇన్కమ్ కింద లెక్క. కాబట్టి ఈ డెబిట్ లో హైయెస్ట్ అమౌంట్ ఉందా, క్రెడిట్ లో హైయెస్ట్ అమౌంట్ ఉందా మనం చూసుకోవాలి. అంటే డెబిట్ సైడ్ 3,000 అని అనుకోండి. సో మనం అక్కడ డిస్కౌంట్ అని చెప్పి 5,000 నుంచి 3,000 తీసేసి 2,000 వేయాలి. అలా కాకుండా ఈ యొక్క డెబిట్ సైడ్ డిస్కౌంట్ 7,000 అని అనుకోండి. అప్పుడు మనము ఈ యొక్క అదర్ ఇన్కమ్స్ లో వేయకుండా ఎక్స్పెండిచర్స్ లోని 2,000 అని చెప్పి మనం వేయాలి. సో అది మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డెబిట్ సైడ్ డిస్కౌంట్ అని చెప్పి ఇవ్వలేదు కాబట్టి మనము డిస్కౌంట్ 5,000 వేసేయచ్చు. అయితే ఇలా వేయడానికి ముందు మనము అదర్ ఇన్కమ్ అని చెప్పి ఒక అకౌంట్ అనేది రాసుకోవాలి. సో అదర్ ఇన్కమ్ అని చెప్పి డిస్కౌంట్ 5,000 అని చెప్పి వేయడం జరిగింది. దీనిలో వేరే అంశాలు ఏవి లేవు కాబట్టి మనం టోటల్ చేసేస్తాము. టోటల్ 5,000 అని చెప్పి అదర్ ఇన్కమ్ 5,000 అని చెప్పి మనం వేయాలి. సో ఈ యొక్క 3,50,000 ప్లస్ ఈ 5,000 రెండు కూడా యాడ్ చేస్తే మనకి టోటల్ రెవెన్యూ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి 3,55,000 అని చెప్పి వేసుకుని దానికి ఎదురుకుండా మనము టోటల్ రెవెన్యూ అని చెప్పి మనం వేసుకోవాలి. సో ఫోర్త్ ఐటమ్ కింద ఎక్స్పెన్సెస్ అని చెప్పి మనం రాసుకోవాలి. సో ఫోర్త్ ఐటమ్ కింద ఎక్స్పెన్సెస్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో దీనిలో ఏమొస్తాయి అని ఆలోచించినట్లయితే దీనిలో మొట్టమొదటి అంశం కింద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పి మళ్ళీ మనకి నోట్ నెంబర్ లో 3 అని చెప్పి మనం వేసుకున్నాం. అంటే నోట్ నెంబర్ లో వేసుకున్న ప్రతి ఒక్కటి కూడా మనం నోట్స్ తయారు చేసుకుని ఆ ఫైనల్ అమౌంట్ మాత్రమే ఇక్కడ మనం వేయాలి. అయితే ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనం ఎలా కాలిక్యులేట్ చేయాలి, దీనికి చాలా సింపుల్ టెక్నిక్ అనేది ఉంది. అదేంటంటే మొట్టమొదటి మనము ఓపెనింగ్ స్టాక్ తీసుకోవాలి. ఆ ఓపెనింగ్ స్టాక్ కి ఈ ఇయర్ లో చేసినటువంటి పర్చేజెస్ ని యాడ్ చేయాలి. దానిలోంచి క్లోజింగ్ స్టాక్ ని తీసేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ అనేది మనకి వచ్చేస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ స్టాక్ దానికి పర్చేజెస్ ని యాడ్ చేయండి, దానిలోంచి క్లోజింగ్ స్టాక్ ని తీసేయండి. సో ఆ విధంగా తీసేస్తే మనకి ఈ యొక్క కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది వచ్చేస్తుంది. సో ఒకసారి మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే స్టాక్ 31st March 2020 75,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో యాజ్ ఏ డిగ్రీ స్టూడెంట్ గా మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అని చెప్పి డైరెక్ట్ గా సెంటెన్స్ అనేది ఇవ్వరు. సో ఆ యొక్క డేట్లు బట్టే మనము దాన్ని డిసైడ్ అవ్వాలి. సో 31st March 2020 అంటే అది లాస్ట్ ఇయర్ గా మనం చెప్పుకోవచ్చును. సో దాని నెక్స్ట్ డే కానీ మనం చూసుకునేలా ఉంటే 1st April 2020 గా మనం చెప్పుకోవచ్చును. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓపెనింగ్ స్టాక్ గా మనం చెప్పుకోవచ్చును. సో మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పి ఒక అకౌంట్ వేసుకొని అక్కడ ఓపెనింగ్ స్టాక్ 75,000 అని చెప్పి మనం వేయాలి. సో దీనికి పర్చేజెస్ యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ ని లెస్ చేయాలి. కాబట్టి మనము ఇన్నర్ కాలంలో వేసుకోవడం అనేది జరిగింది. సో పర్చేజెస్ ఎంత అని ఒకసారి చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, పర్చేజెస్ 2,45,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో యాడ్ పర్చేజెస్ అని చెప్పి 2,45,000 వేయడం జరిగింది. 75,000 ప్లస్ 2,45,000 రెండు కూడా యాడ్ చేస్తే మనకి 3,20,000 రావడం అనేది జరిగింది. సో దీనిలోంచి క్లోజింగ్ స్టాక్ తీసేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది వచ్చేస్తుంది. సో క్లోజింగ్ స్టాక్ ఎంత అని ఒకసారి చూసుకునేలా ఉంటే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇవ్వలేదు.
సో క్లోజింగ్ స్టాక్ అనేది 99% ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ లో వచ్చింది ఒకసారి వస్తుంది, అడ్జస్ట్మెంట్ లో వచ్చింది 2 times రావడం అనేది జరుగుతుంది. అది మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి అడ్జస్ట్మెంట్ కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, స్టాక్ ఆన్ 31st March 2021 వాజ్ వాల్యూడ్ అట్ 82,000 అని చెప్పి అనడం అనేది జరిగింది. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అనే నేమ్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మనము కొద్దిగా ఆలోచించి ఏది ఓపెనింగ్ స్టాక్, ఏది క్లోజింగ్ స్టాక్ అనేది మనకి మనమే డిసైడ్ అవ్వాలి. సో క్లోజింగ్ స్టాక్ 82,000 కాబట్టి లెస్ క్లోజింగ్ స్టాక్ 82,000 అని చెప్పి వేయడం జరిగింది. 3,20,000 లోంచి ఈ యొక్క 82,000 తీసేస్తే మనకి 2,38,000 రావడం జరిగింది. సో టోటల్ 2,38,000 అని చెప్పి వేసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అని చెప్పి దానికి ఎదురుగుండా 2,38,000 మనం వేయాలి. సో ది నెక్స్ట్ ఐటమ్ కింద మనము ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి మనం వేసుకోవాలి. సో ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్స్ లేదా ఎక్స్పెన్సెస్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. అయితే ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్సెస్ లో ఏమొస్తాయి అని చెప్పి ఒకసారి ఆలోచించినట్లయితే వాళ్ళకి పే చేసినటువంటి వేజెస్, అదే విధంగా వాళ్ళకి పే చేసినటువంటి శాలరీస్, బోనస్ ఏమైనా ఉంటే బోనస్, ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, వేజెస్ 50,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఒక అకౌంట్ వేసుకొని వేజెస్ 50,000 అని చెప్పి మనం వేయాలి. సో మళ్ళీ అదే విధంగా ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, ఇంత మునిపే చెప్పుకున్నట్లు శాలరీస్ 7,500 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎక్కడ కూడా బోనస్ అని చెప్పి ఇవ్వలేదు. ఒకవేళ బోనస్ అని కానీ ఇస్తే అది కూడా మనం వేసుకోవాలి. సో శాలరీస్ 7,500 అని చెప్పి వేయడం జరిగింది. సో వేజెస్ 50,000, శాలరీస్ 7,500. సో ఈ రెండు కూడా టోటల్ చేస్తే మనకి 57,500 రావడం అనేది జరుగుతుంది. సో టోటల్ అని చెప్పి 57,500 వేసుకోవాలి. సో అక్కడ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 57,500 వేసుకోవడం అనేది జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ కింద ఫైనాన్స్ కాస్ట్ అని చెప్పి వస్తుంది. సో మనము ఫైనాన్స్ కాస్ట్ అని చెప్పి మనం రాసుకోవాలి. సో ఫైనాన్స్ కాస్ట్ కి సంబంధించి ఏమైనా ఉందా అని చెప్పి ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఒకసారి చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, ఏమీ కూడా ఇవ్వడం అనేది జరగలేదు. సో ఎగ్జామినేషన్స్ లో కూడా మీకు మాక్సిమం ఏమీ ఇవ్వడానికి ఆస్కారం అనేది లేదు. సో అయినప్పటికీ కూడా మనము ఫైనాన్స్ కాస్ట్ రూపంలో ఒక అకౌంట్ వేసుకొని నిల్ అని చెప్పి మనం రాసుకోవాలి. సో ఫైనాన్స్ కాస్ట్ నిల్ అని చెప్పి రాసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఐటమ్ కింద డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ గా మనం చెప్పుకోవచ్చును. సో డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో ఈ ప్రాబ్లం లో ఏవైనా డిప్రిషియేషన్ ఉన్నాయా అని చెప్పి ఆలోచిస్తే అడ్జస్ట్మెంట్ లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి అడ్జస్ట్మెంట్ చూడండి, డిప్రిషియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ 10% అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. మిషనరీ ఉన్నా, ల్యాండ్ ఉన్నా, ఏదున్నా సరే ఫిక్స్డ్ అసెట్స్ మీద మనము 10% అనేది మనం కాలిక్యులేట్ అనేది చేయాలి. సో మళ్ళీ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే సో ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ చూడండి 29,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో డిప్రిషియేషన్ 10% కాబట్టి 29,000 ఇంటూ 10/100. సో అందరికీ తెలిసిందే, ఒక జీరో తీసేస్తే సరిపోతుంది కాబట్టి 2,900 రావడం అనేది జరుగుతుంది. సో దీనికోసం మళ్ళీ మనము డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ చెప్పి డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ అని చెప్పి బ్రాకెట్ లో 29,000 ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ టు 2,900 వేసుకోవడం అనేది జరిగింది. సో మళ్ళీ అదే విధంగా ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, లాస్ట్ లో పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ అన్నాడు. సో దీన్ని కూడా మనం ఫిక్స్డ్ అసెట్స్ కిందే మనం చెప్పుకోవచ్చును. సో ఇదంతా చూసుకునేలా ఉంటే 4,830. సో దీని మీద కూడా 10% మనం కాల్కులేట్ చేయాలి. అంటే 4,830 ఇంటూ 10/100. సో దీనిలో కూడా ఒక జీరో తీసేస్తే 483 రావడం అనేది జరుగుతుంది. సో డిప్రిషియేషన్ ఆన్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ అని చెప్పి బ్రాకెట్ లో 4,830 ఇంటూ 10/100. అవుటర్ కాలం లో 483 మనం వేయాలి. సో ఇంకా ఏమైనా ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా అని ఒకసారి మనం ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ 17,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. 17,000 ఇంటూ 10/100 అని చెప్పి మనం వేసుకుంటే ఒక జీరో తీసేస్తే 1,700 రావడం జరుగుతుంది. కాబట్టి డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అని చెప్పి బ్రాకెట్ లో 17,000 ఇంటూ 10/100. సో అవుటర్ కాలంలో 1,700 అని చెప్పి మనం వేసుకోవాలి. సో ఓవరాల్ గా వీటి యొక్క టోటల్ కానీ చూసుకునేలా ఉంటే 5,083 రావడం జరిగింది. సో దీన్ని మనము డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఈ 5,083 మనం వేసుకోవాలి.
సో మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ కింద అదర్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి మనం వేసుకోవాలి. సో అదర్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో దీనికోసం మళ్ళీ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే, సో ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డెబిట్ వైపు ఉంటాయి కాబట్టి ఏవైతే అదర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయని ఒకసారి చూసుకునేలా ఉంటే, ఇక్కడ రెంట్ చూడండి, రెంట్ 4950 ఇదొకటి, అదే విధంగా సండ్రీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 7050 అనేది ఉంది. సో ఈ రెండు కూడా అదర్ ఎక్స్పెన్సెస్ కింద మనం వేసుకోవాలి. సో రెంట్ సండ్రీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి దీనికోసం మళ్ళీ మనము అదర్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి సెపరేట్ గా ఒక అకౌంట్ వేసుకుని రెంట్ 4950, సండ్రీ ఎక్స్పెన్సెస్ 7050 ఈ రెండు కూడా వేసుకోవడం జరిగింది. సో దీని యొక్క టోటల్ గాని చూసుకున్నారంటే 12000 రావడం అనేది జరిగింది. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో మనము అదర్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఈ యొక్క 12000 వేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క 2,38,000, 57,500, 5,083, 12,000 ఇవన్నీ కూడా మనం టోటల్ చేస్తే మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా టోటల్ చేస్తే మనకి 3,12,583 రావడం జరిగింది. సో దానికి ఎదురుగుండా మనము టోటల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి మనం వేసుకోవాలి. సో టోటల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, టోటల్ రెవెన్యూ 3,55,000, టోటల్ ఎక్స్పెన్సెస్ 3,12,583. సో మనకి క్లియర్ గా అర్థమవుతుంది, ఈ యొక్క 3,55,000 లోంచి ఈ యొక్క 3,12,583 లెస్ చేసేస్తే మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది వస్తుంది. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని చెప్పి వేసుకుని విత్ ఇన్ బ్రాకెట్స్ లో 3,55,000 మైనస్ 3,12,583 అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా మనం లెస్ చేసేస్తే మనకి 42,417 అనేది వస్తుంది. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని ఎందుకన్నామంటే ఇది ఫైనల్ ప్రాఫిట్ అమౌంట్ కాదు, ఎందుకంటే ట్యాక్స్ అనేది కొంత ఉంటుంది, ఆ ట్యాక్స్ కూడా లెస్ చేసేసాక అప్పుడు మనం ఫైనల్ గా ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి వేసుకుని బ్రాకెట్ లో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో ట్యాక్స్ గురించి మనకి అడ్జస్ట్మెంట్ లో క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి అడ్జస్ట్మెంట్ చూడండి, మేక్ ఏ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని చెప్పి 13,500 ఇవ్వడం అనేది జరిగింది. సో ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 13,500 వేసుకోవాలి. సో 42,417 లోంచి ఈ యొక్క 13,500 లెస్ చేసేస్తే మనకి నెట్ ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పి వేసుకుని విత్ ఇన్ బ్రాకెట్స్ లో 5 మైనస్ 6 అంటే 5 ఏంటి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, 6 ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. సో 42,417 నుంచి ఈ యొక్క 13,500 కానీ తీసేస్తే మనకి 28,917 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది వేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి అడ్జస్ట్మెంట్ కానీ చూసుకునేలా ఉంటే, ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2021 అని చెప్పి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మనము ఇక స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ వేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎండ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పి అనడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనం బ్యాలెన్స్ షీట్ అనేది వేయాలి. సో ఇంత మునిపే చెప్పినట్లు లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్, ఆ విధంగా కాకుండా ఫస్ట్ లైబిలిటీస్ వేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ అసెట్స్ అనేది వేసుకోవాలి. సో విష్ణు అండ్ కో లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ 31st March 2021 అని రాసుకుని పర్టికులర్స్, నోట్ నెంబరు, అమౌంట్ అని చెప్పి మనం వేసుకోవాలి. సో దీనిలో మనము మొట్టమొదట ఇందాకలే చెప్పుకున్నట్లు ఈక్విటీ అండ్ లైబిలిటీస్ అన్నది వస్తుంది. సో ఈక్విటీ అండ్ లైబిలిటీస్ అని చెప్పి వేసుకుని దానిలో మొదటి అంశం కింద షేర్ హోల్డర్స్ ఫండ్ అని చెప్పి మనం వేసుకోవాలి. సో షేర్ హోల్డర్స్ ఫండ్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో దీనిలో రెండు ఐటమ్స్ అనేవి వస్తాయి, అవి షేర్ క్యాపిటల్, అంతేకాకుండా రిజర్వ్ అండ్ సర్ప్లస్, ఈ రెండు ఐటమ్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి మనము షేర్ క్యాపిటల్ అని చెప్పి వేసుకోవాలి. సో దానికోసం మళ్ళీ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్ అని చెప్పి 1 lakh అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో డైరెక్ట్ గా మనం అక్కడ వేయకుండా ఇందాకలే చెప్పుకున్నట్లు షేర్ క్యాపిటల్ అని చెప్పి మళ్ళీ మనం నోట్స్ తయారు చేసుకుని, అంటే ఒక అకౌంట్ రూపంలో నోట్స్ తయారు చేసుకుని పెయిడ్ అప్ క్యాపిటల్ అని చెప్పి 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ ఫుల్లీ పెయిడ్ అని చెప్పి 1 lakh అనేది వేసుకోవాలి. సో టోటల్ కూడా 1 lakh అని చెప్పి వేసుకోవాలి. సో షేర్ క్యాపిటల్ అని చెప్పి 1 lakh అని చెప్పి మనం వేయాలి. సో ఇందాక చెప్పినట్లు నెక్స్ట్ మళ్ళీ మనము రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చెప్పి మనం రాసుకోవాలి. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చెప్పి రాసుకోవడం జరిగింది. సో దీనిలో ఏమొస్తాయి అని ఆలోచించినట్లయితే ఈ యొక్క రిజర్వ్లు కానీ, అంతేకాకుండా ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే, ఇక్కడ చూడండి రిజర్వ్ 15,500 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది.
సో మళ్ళీ మనము రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చెప్పి ఒక అకౌంట్ వేసుకొని రిజర్వ్స్ 15,500 అని చెప్పి వేయడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ సర్ప్లస్ అకౌంట్ అనేది వస్తుంది. సో సర్ప్లస్ అకౌంట్ అని చెప్పి వేసుకోవాలి. సర్ప్లస్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ గా మనం చెప్పుకోవచ్చును. సో ఒకసారి మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే సర్ప్లస్ అకౌంట్ 31st March 2020 అని చెప్పి 15,030 ఇవ్వడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓపెనింగ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ గా మనం చెప్పుకోవచ్చు. సో యాజ్ అట్ 1/4/2020 అని చెప్పి 15,030 వేసుకోవడం జరిగింది. సో కరెంట్ ఇయర్ కి ప్రాఫిట్ ఎంత వచ్చింది అని ఒకసారి మనం చూసుకునేలా ఉంటే ఇందాక ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వేయడం జరిగింది. సో దానిలో లాస్ట్ లో చూడండి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పి 28,917 ఇవ్వడం జరిగింది. సో ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ అని చెప్పి 28,917 మనం వేసుకోవడం అనేది జరిగింది. సో దీన్ని మనం యాడ్ చేయాలి. అయితే మనం డైరెక్ట్ గా 15,000 కింద ఎందుకు వేసుకోలేదంటే దీనికి కొంత అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. అదేంటంటే డివిడెండ్ పెయిడ్ ఏదైనా ఉంటే అది కూడా మనం లెస్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే సో ఇక్కడ చూడండి డివిడెండ్ పెయిడ్ 9,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. లెస్ డివిడెండ్ పెయిడ్ అని చెప్పి 9,000 వేసుకోవడం జరిగింది. సో 28,970 లోంచి 9,000 లెస్ చేసేస్తే ఆ రిమైనింగ్ అమౌంట్ ని మనము 15,030కి మనం యాడ్ చేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే 19,917 రావడం జరిగింది. అయితే ఇక్కడ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్పుకోవాలి. అదేంటంటే ఈ ప్రాబ్లంలో అడ్జస్ట్మెంట్ లో ఇవ్వలేదు కానీ ఇంచుమించు 90% ప్రతి ప్రాబ్లంలో కూడా అడ్జస్ట్మెంట్ లోనే డివిడెండ్ పెయిడ్ అని చెప్పి 5% 10% ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఆ డివిడెండ్ కాల్కులేట్ చేయడమే కాకుండా అదనంగా మనము ఆ డివిడెండ్ వచ్చేటటువంటి అమౌంట్ మీద 17% కార్పొరేట్ ట్యాక్స్ కూడా మనం కాల్కులేట్ అనేది చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ ప్రాబ్లంలో ఇవ్వలేదు కానీ ఎగ్జామినేషన్స్ లో 99% ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి చెప్తున్నాను. అడ్జస్ట్మెంట్ లో ఎప్పుడైనా సరే కరెంట్ ఇయర్ డివిడెండ్ పర్సంటేజ్ కాల్కులేట్ చేయండి అని చెప్పి ఇస్తే ఆ పర్సంటేజ్ కాల్కులేట్ చేసి ప్రాబ్లంలో ఇవ్వకపోయినప్పటికీ కూడా కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పి 17% మనం కాల్కులేట్ చేసి ఆ అమౌంట్ ఇక్కడ తీసుకొచ్చి మనం లెస్ చేయాలి. అది మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క 15,030 ప్లస్ 19,970 రెండు కూడా యాడ్ చేస్తే మనకి 34,947 రావడం జరిగింది. సో టోటల్ గానే చూసుకునేలా ఉంటే 50,447 గా మనం చెప్పుకోవచ్చును. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చెప్పి 50,447 వేసుకోవడం జరిగింది. సో దీని యొక్క టోటల్ గానే చూసుకునేలా ఉంటే 1,50,447 గా మనం చెప్పుకోవచ్చును. సో దీనిలో సెకండ్ ఐటమ్ కింద కరెంట్ లైబిలిటీస్ అని చెప్పి మనం రాసుకోవాలి. సో కరెంట్ లైబిలిటీస్ అని చెప్పి రాసుకోవడం జరిగింది. దీనిలో వచ్చేటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే ట్రేడ్ పేబుల్స్. సో ట్రేడ్ పేబుల్స్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో ట్రేడ్ పేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ క్రెడిటార్స్. అది మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో ట్రేడ్ రిసీవబుల్స్ ఈజ్ నథింగ్ బట్ డెటార్స్, ట్రేడ్ పేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ క్రెడిటార్స్. సో ఈ ట్రేడ్ పేబుల్స్ ఎంత అని చెప్పి ఒకసారి మనము ఈ ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే క్రెడిటార్స్ 17,500 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ 17,500 మనం వేసుకోవాలి. సో నెక్స్ట్ ఐటమ్ సి కింద షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ అని చెప్పి మనం రాసుకోవాలి. సో షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ అని చెప్పి రాసుకోవడం జరిగింది. సో దీనికోసం మళ్ళీ మనము అడ్జస్ట్మెంట్ అన్నది ఒకసారి మనం చూడాలి. సో ఇక్కడ చూడండి మేక్ ఏ ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ 13,500 చెప్పి ఇవ్వడం జరిగింది. సో నేను ఆల్రెడీ ఇంత మునిపే మీకు చెప్పడం జరిగింది. అదేంటంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఏదైనా వస్తే అది ఒక్కసారి మనం వేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ లో వచ్చిన ప్రతిదీ కూడా 2 times మనం పోస్ట్ అనేది చేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే మళ్ళీ మనము షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ అని చెప్పి వేసుకుని ప్రొవిజన్స్ ఫర్ టాక్సేషన్ అని చెప్పి 13,500 వేయాలి. సో ఇంకేమీ లేవు కాబట్టి షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఎదురుగుండా 13,500 మనం వేసుకోవాలి. సో ఈ కరెంట్ లైబిలిటీస్ లోని రెండింటి యొక్క టోటల్ కానీ చూసుకున్నా ఉంటే 70,500 ప్లస్ 13,500, సో 31,000 రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనము లైబిలిటీస్ సైడ్ వేసుకోవాలి. సో లాస్ట్ లో మనము టోటల్ ఆఫ్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్ అని చెప్పి మనం రాసుకోవాలి. సో టోటల్ ఆఫ్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్ అని చెప్పి రాయడం జరిగింది. ఈక్విటీ అండ్ లైబిలిటీస్ టోటల్ గానే కావాలంటే మనకి 1+2 గా మనం చెప్పుకోవచ్చును. సో 1 ఈజ్ నథింగ్ బట్ షేర్ హోల్డర్స్ ఫండ్, 2 ఈజ్ నథింగ్ బట్ కరెంట్ లైబిలిటీస్. సో ఈ రెండింటి టోటల్ గానే మనం చూసుకునేలా ఉంటే 1,81,447 రావడం జరిగింది. సో ఈ విధంగా మనం లైబిలిటీస్ వేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ మనము అసెట్స్ అనేది వేసుకోవాలి. సో అసెట్స్ అని చెప్పి రాసుకోవడం జరిగింది. దీనిలో మొట్టమొదటిగా నాన్ కరెంట్ అసెట్స్ అనేది వస్తుంది. సో నాన్ కరెంట్ అసెట్స్ అని చెప్పి వేసుకోవడం జరిగింది.
దీనిలో ఫస్ట్ ఐటమ్ ఫిక్స్డ్ అసెట్స్ గా మనం చెప్పుకోవచ్చును. సో మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పి మనం రాసుకోవాలి. దీనిలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే కనిపించే ఆస్తులు, కనిపించిన ఆస్తులుగా మనం చెప్పుకోవచ్చును. సో మొట్టమొదటిది టాంజిబుల్ అసెట్స్, అంటే కనిపించే ఆస్తులుగా మనం చెప్పుకోవచ్చును. సో దానికోసం మళ్ళీ మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ప్లాంట్ అండ్ మిషనరీ 29,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో మళ్ళీ దీనికోసం మనము టాంజిబుల్ అసెట్స్ అని చెప్పి మళ్ళీ నోట్స్ రాసుకుని ఒక అకౌంట్ వేసుకుని ప్లాంట్ అండ్ మిషనరీ 29,000 వేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇన్నర్ కాలంలో ఎందుకు వేసాము అంటే మనకి అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఫిక్స్డ్ అసెట్స్ కూడా 10% డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పి. సో ఇక్కడ చూడండి, డిప్రిషియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ 10% అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో తదనుగుణంగానే మనము ఇందాకలా డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ అని చెప్పి 2,900 క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఆ 2,900 లెస్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ ని మనం అవుటర్ కాలంలో వేయాలి. సో లెస్ డిప్రిషియేషన్ అని చెప్పి 2,900 వేసుకోవడం జరిగింది. సో అది లెస్ చేసేస్తే మనము 26,100 రావడం అనేది జరిగింది. సో మళ్ళీ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే, సో మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్ కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ 17,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ 70,000 వేసుకోవడం జరిగింది. దీనికి కూడా 10% డిప్రిషియేషన్ ఉంది కాబట్టి రిమైనింగ్ 15,300 ని మనం అవుటర్ కాలం లో వేయాలి. సో ఈ విధంగా మనము టాంజిబుల్ అసెట్స్ వేసుకోవాలి. సో మీ టోటల్ కానీ చూసుకునేలా ఉంటే మనకి 41,400 రావడం జరిగింది. సో టాంజిబుల్ అసెట్స్ అని చెప్పి 41,400 మనం వేయాలి. సో నెక్స్ట్ ఐటమ్ కింద ఇందాక చెప్పుకున్నట్లు ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కనిపించని ఆస్తులు. అంటే దీని అర్థం ఏంటంటే గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ గా మనం చెప్పుకోవచ్చును. సో మళ్ళీ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ కానీ చూసుకునేలా ఉంటే లాస్ట్ లో చూడండి, పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ 4,830 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది దీనిలోకి వస్తుంది. సో దానికోసం మళ్ళీ మనము ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పి నోట్స్ వేసుకుని పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ 4,830 వేసుకోవడం జరిగింది. సో దీని ఇన్నర్ కాలంలో ఎందుకు వేసుకున్నామంటే అడ్జస్ట్మెంట్ లో చూడండి, డిప్రిషియేషన్ 10% అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో దానికోసం మళ్ళీ మనం ఇందాకలా డిప్రిషియేషన్ ఆన్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ అని చెప్పి క్యాల్కులేట్ చేసి 483 వేసుకోవడం జరిగింది. సో లెస్ డిప్రిషియేషన్ 483 అని చెప్పి మనం వేసుకోవాలి. సో ఈ 4,830 లోంచి ఈ 483 లెస్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ మనం అవుటర్ కాలం లో వేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే 4,347 రావడం జరిగింది. సో టోటల్ గా చూసుకున్నా ఉంటే 4,347 గా మనం చెప్పుకోవచ్చును. సో ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పి 4,347 వేసుకోవడం జరిగింది. సో టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ కానీ మనకు కావాలంటే ఈ రెండింటిని కూడా మనం టోటల్ అనేది చేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పి 45,747 వేసుకోవడం అనేది జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ కింద కరెంట్ అసెట్స్ అని చెప్పి మనం వేయాలి. సో కరెంట్ అసెట్స్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో దీనిలో వచ్చేటువంటి మొట్టమొదటి ఐటమ్ కింద ఇన్వెంటరీస్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంకా తెలుగులో చెప్పాలంటే సరుకు అని మనం చెప్పుకోవచ్చును. సో ఇన్వెంటరీస్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో దీనిలో వచ్చే ఓన్లీ వన్ ఐటమ్ ఏంటంటే క్లోజింగ్ స్టాక్ గా మనం చెప్పుకోవచ్చును. సో అడ్జస్ట్మెంట్ చూడండి, స్టాక్ ఆన్ 31st March 2021 వాజ్ వాల్యూడ్ అట్ 82,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏదైతే అడ్జస్ట్మెంట్ లో ఉంటుందో అదన్నీ కూడా 2 times రావడం జరుగుతుంది. సో దీనికోసం సెపరేట్ గా ఇన్వెంటరీస్ అని చెప్పి నోట్స్ వేసుకుని క్లోజింగ్ స్టాక్ 82,000 అని చెప్పి మనం రాసుకోవాలి. సో ఆ విధంగా రాసుకుంటే టోటల్ 82,000 వేసుకోవడం జరిగింది. సో ఇన్వెంటరీస్ అని చెప్పి 82,000 మనం వేయాలి. సో ఈ కరెంట్ అసెట్స్ లో నెక్స్ట్ ఐటమ్ కింద ట్రేడ్ రిసీవబుల్స్ అని చెప్పి మనం వేసుకోవాలి. సో ట్రేడ్ రిసీవబుల్స్ అని చెప్పి రాసుకోవడం జరిగింది. సో ఈ ట్రేడ్ రిసీవబుల్స్ లో ఏమొస్తుంది అంటే ఇందాకలే చెప్పుకోవడం జరిగింది, ట్రేడ్ పేబుల్స్ అంటే క్రెడిటార్స్ వస్తుంది, ట్రేడ్ రిసీవబుల్స్ అంటే డెటార్స్ అనేది వస్తుంది. సో బ్రాకెట్ లో డెటార్స్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో ఈ అమౌంట్ కోసం మళ్ళీ మనం ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ చూస్తే డెటార్స్ 37,500 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. దీనికోసం మళ్ళీ సెపరేట్ గా ట్రేడ్ రిసీవబుల్స్ అని చెప్పి డెటార్స్ 37,500 వేసుకోవడం జరిగింది. టోటల్ చూసుకునేలా ఉంటే 37,500. సో ట్రేడ్ రిసీవబుల్స్ అని చెప్పి 37,500 మనం వేసుకోవాలి. సో మళ్ళీ కరెంట్ అసెట్స్ లో థర్డ్ ఐటమ్ కింద క్యాష్ అండ్ క్యాష్ ఈక్విలెంట్స్ అని చెప్పి మనం వేసుకోవాలి. సో క్యాష్ అండ్ క్యాష్ ఈక్విలెంట్స్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే క్యాష్ అట్ హ్యాండ్ కానీ క్యాష్ అట్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఒకసారి చూసుకునేలా ఉంటే క్యాష్ అట్ బ్యాంక్ అని చెప్పి 16,200 ఇవ్వడం అనేది జరిగింది. సో దానికోసం మళ్ళీ మనము
క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అని చెప్పి వేసుకుని క్యాష్ అట్ బ్యాంక్ అని చెప్పి 16,200 వేసుకోవడం జరిగింది. టోటల్ కానీ చూసుకునేలా ఉంటే 16,200. సో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అని చెప్పి దానికి ఎదురుగుండా మనము 16,200 మనం వేసుకోవాలి. సో ఈ మూడింటి టోటల్ చేస్తే మనకి టోటల్ కరెంట్ అసెట్స్ అనేది వస్తుంది. సో ఈ మూడింటి యొక్క టోటల్ కానీ చూసుకునేలా ఉంటే 1,35,700 రావడం జరిగింది. దానికి ఎదురుగుండా మనము టోటల్ కరెంట్ అసెట్స్ అని చెప్పి వేసుకోవడం అనేది జరిగింది. సో అసెట్స్ సైడ్ ఏవేవైతే వస్తాయో అవన్నీ కూడా వేసుకోవడం జరిగింది. సో చివరిగా మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనము పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో అదే విధంగా అడ్జస్ట్మెంట్ కానీ చూసుకునేలా ఉంటే అడ్జస్ట్మెంట్ లో ఇచ్చినటువంటి ప్రతి ఐటమ్ కూడా మనము 2 times పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో టోటల్ ఆఫ్ ఆల్ అసెట్స్ అని చెప్పి మనం వేసుకోవాలి. సో టోటల్ ఆఫ్ ఆల్ అసెట్స్ మనకు కావాలంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఈ రెండింటిని టోటల్ చేస్తే మనకి టోటల్ ఆఫ్ ఆల్ అసెట్స్ అనేది వస్తుంది. సో బ్రాకెట్ లో ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి 1,81,447 అనేది వస్తుంది. సో లైబిలిటీస్ టోటల్ గానీ చూసుకునేలా ఉంటే అక్కడ కూడా 1,81,447 రావడం జరిగింది. సో రెండు కూడా ఈక్వల్ గానే రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం అనేది చేయాలి. కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ లో ఈ యొక్క కంపెనీ ఫైనల్ అకౌంట్స్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా చెప్పుకోవచ్చును. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా 100కి 100% ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియోని 1కి 2 సార్లు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్ గా ఎగ్జామినేషన్స్ లో అటెంప్ట్ చేస్తారని చెప్పి నా యొక్క విశ్వాసము. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.